బడ్జెట్లో అరకు ట్రిప్ ఒంగోలు టు వైజాగ్ అండి. మన జర్నీ చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను ఒంగోలు రైల్వే స్టేషన్లో ఉన్నాను. నేనైతే చిన్న ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేస్తున్నానండి. మనం ఎక్కాల్సిన ట్రైన్ ఇది. వైజాగ్ టు అరకు ట్రైన్ విజిటింగ్ కోచ్ అండి. ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది. ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఉంటాయి. ఈ ట్రైన్లో టికెట్స్ దొరకడానికి మనం 1 month బిఫోరే చేసుకోవాలి. కిరండల్ ప్యాసింజర్ విశాఖపట్నం టు అరకు. చిన్న కథ కాదురా బాబు. మన ఇండియన్ ట్రైన్స్ టైంకి ఎప్పుడు వచ్చాయి కనుక ట్రైన్స్ జర్నీ నా సావుకు వచ్చింది. నార్మల్ స్ట్రెస్ కాదు అసలు, చచ్చిపోయాను నేనైతే. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ ఫ్లై వ్లాగ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఛానల్కి సంబంధించి ఏమైనా వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అలాగే అప్డేట్స్ ఇస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక మన టాపిక్లోకి వస్తే బడ్జెట్లో అరకు ట్రిప్. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్లో అరకు ట్రిప్ విత్ ఫ్రెండ్స్ ఎలా జర్నీ చేయాలి, ఎలా ఎంజాయ్ చేయాలనేది మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే నాకు అరకు ట్రిప్లో ఈ ట్రైన్ జర్నీలో జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటో మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. డోంట్ స్కిప్ ఇట్. ఫుల్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది, క్లియర్గా ఉంటుంది. నార్మల్గా నేను చేసుకున్న ప్లాన్కి ముందు రోజు 7:30కి నాకు ట్రైన్ అండి. ఒంగోలు టు వైజాగ్ నేను జర్నీ చేయాలి. ఆ 7:30కి అనుకున్న ట్రైన్ నైట్ 1:30కి వచ్చింది. నాకు కర్మగాలి. అలాగే వైజాగ్ టు అరకు ట్రైన్ స్టార్ట్ అయ్యేది 6:30కి. సో ఇంకా నా స్ట్రెస్ ఉంది చూడండి, నా లెవెల్స్ ఎక్కడికో పెరిగిపోయాయి. బట్ అవన్నీ కంట్రోల్ చేసుకొని వచ్చిన ట్రైన్ అయితే ఎక్కేసాను. పోనీ ఈ ట్రైన్ అన్నా సరిగ్గా కరెక్ట్ టైం కన్నా వెళ్తే ఓకే రీచ్ అవుతాము అని అనుకున్నాను. బట్ ఈ ట్రైన్ మధ్యలో 3 times క్రాసింగ్ జరిగిందండి. చాలా టెన్షన్. అసలు ఈ స్ట్రెస్ వల్ల నేను అసలు నిద్రపోలేదు ఆ నైట్ అయితే. ఎందుకంటే మనకి వైజాగ్ టు అరకు ఓన్లీ ఒక ట్రైనే ఉంటుంది. అది మార్నింగ్ 6:30కి ఎగ్జాక్ట్గా అక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మ్యాప్స్లో చూపిస్తున్నారు. సో నేను ఆ విజిటింగ్ కోచ్ ట్రైన్ టికెట్స్ దొరకడానికి చాలా కష్టపడ్డాను. 1 month నుంచి ట్రై చేస్తున్నా కూడా దొరకలేదు. సో నేను తత్కాల్లో చేసుకున్నాను 2.7K పెట్టి. అప్పుడు కన్ఫామ్ అయింది. నార్మల్గా విజిటింగ్ కోచ్కి 750 రూపీసే ఛార్జ్ చేస్తారు కిరండల్ ప్యాసింజర్లో. బట్ నేను తత్కాల్లో అంత పెట్టి చేసుకున్నాను కదా, టైంకి వెళ్తానా లేదని చాలా టెన్షన్ పడ్డాను. బట్ ఫైనల్గా రీచ్ అవుతాంలే అని అనుకునే టైంకి జస్ట్ 10 minutesలో వెళ్తామనగా దువ్వాడలో మళ్ళీ క్రాసింగ్ జరిగింది. అక్కడే 7 అయిపోయింది. సో ఈ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా చూడండి, చిన్న కథ కాదు. నా స్ట్రెస్ లెవెల్స్ బ్లాస్ట్ అయ్యేలా ఉన్నాయి. ఇంకా ఏం చేద్దాం, ఇంకేం లేదు, అసలు వేరే ఆప్షన్ కూడా లేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ టికెట్ చేసుకొని నార్మల్ ప్యాసింజర్లన్నా వెళ్ళాలి. ఇంకా దొరకడమే కష్టం. మీరు ఎప్పుడైనా సరే అరకు ట్రిప్ చేయాలి అని అనుకుంటే 1 month బిఫోరే ఈ టికెట్స్ ఇవన్నీ చూసుకొని ప్లాన్ చేసుకోండి. లేదు మేము కిరండల్ విజిటింగ్లోనే చేయాలి ట్రైన్ జర్నీ, ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే ముందే చూసుకోండి టికెట్ కన్ఫర్మేషను. ఇలా ఈ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ అస్సలు పెట్టుకోవద్దు. ఏం చేస్తావు. ఇంకా మళ్ళీ వైజాగ్ రాగానే 7:10కి నేను రీచ్ అయ్యాను వైజాగ్. అప్పుడు మళ్ళీ క్యాబ్ ఒకటి కాల్ చేసి మాట్లాడుకొని ఆ క్యాబ్ పట్టుకొని ఎలా అయినా సరే మీరు ఈ ట్రైన్ అయితే క్రాస్ చేయండి అని చెప్పాను. వాళ్ళు 90% కుదరదనే చెప్పారు. ఇంక ఈ కార్ జర్నీయే నాకు అని నేను అనుకున్నాను. సరే ఓకే వెళ్దాం అని మ్యాప్ చూసుకుంటూ ఉంటే మళ్ళీ ఈ కిరండల్ ప్యాసింజర్కి ఎస్కోట అంటే శృంగవరపు కోట దగ్గర క్రాసింగ్ ఉందని మ్యాప్లో చూపిస్తుంది. సో క్యాబ్ అతనికి చెప్తే ఓకే తీసుకెళ్తాను మ్యామ్ అని చెప్పేసి వెంటనే క్రాస్ చేశాడు. నేను ఎగ్జాక్ట్ 8:30కి అక్కడికి వెళ్ళాను. ఆ ఎస్కోటలో శృంగవరపు కోటలో ట్రైన్ క్రాసింగ్ జరిగింది. బట్ అది స్టార్ట్ అవ్వడానికి 10:30 అయింది. చాలా లేట్ అయింది. ఈ 5 minutes ఏదో అక్కడ ఉంటే నేను హ్యాపీగా ఉండేదాన్ని. సో ఓకే అని చెప్పేసి ఆ క్యాబ్ అతనికి బిల్ పే చేసేసి ఇంక నేను వెళ్ళిపోయాను. వెళ్ళి 10:30కి కదిలింది. వెళ్ళగానే ఆ విజిటింగ్ కోచ్లోకి వెళ్ళగానే టీసీ ఏం చెప్పాడు, మీ టికెట్స్ క్యాన్సిల్ చేశాను మ్యామ్, మీరు ఎన్నిసార్లు పిలిచినా రాలేదు, సో నేను అది వేరే వాళ్ళకి ఇచ్చేసాను అని చెప్పారు. చచ్చిపోయింది గుర్రె. 10K మనీ వేస్ట్.
ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ఇంత హడావిడిగా నేను వస్తే అస్సలు అదంతా డబల్ ఉల్టా అయిపోయింది. ఐఎమ్ ఫుల్లీ డిప్రెస్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీ బాధ చూడలేకపోతున్నాను, సరే ఇంత పెట్టుకొని చేసుకున్నారు కదా, ఓకే ఇటు సైడ్ కూర్చోండి అని చెప్పి ఒక మూలన ఏదో సీట్ ఇచ్చారు. అసలు ఆ విజిటింగో ట్రైన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ట్రాన్స్పరెంట్ గ్లాసెస్, అవుట్ సైడ్ ఏంటి అంత క్లియర్గా కనిపిస్తుంది, ఏదో ఒక వింత లోకంలోకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా బాగుంది. ఓకే, మనీ పోతే పోయాయి, ఇలాంటివి లైఫ్లో ఒక్కసారైనా చూడాలనిపించింది నాకైతే. చాలా బాగుంది జర్నీ. చూస్తున్నారు కదా బయట వ్యూ పాయింట్స్ అయితే 84 అబోవ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, 50 అబోవ్ టన్నెల్స్. ఈ టన్నెల్స్ వచ్చినప్పుడు అరుస్తారు చూడండి, చూస్తున్నారు కదా ఇవే టన్నెల్స్ అనమాట. లోపల ఉన్న వాళ్ళైతే ఇంకా గొడవ చేస్తారు. ఎంత అరుస్తారంటే చెప్పులు కూడా పగిలిపోతాయి, రీసౌండ్ వచ్చేస్తుంది, అలా అరుస్తారు. చాలా బాగుంటుంది అసలు, కూల్గా చల్లగా అనిపిస్తుంది ఈ టన్నెల్స్ రాగానే. లైఫ్లో ఒక్కసారైనా విత్ ఫ్రెండ్స్తో ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడు చాలా బాగుంటుంది. ఈ విధంగా నాకు 10K వేస్ట్ అయ్యండి. మీరు మాత్రం అలా చేసుకోవద్దు అస్సలు. మీరు అరకు జర్నీ చేయాలి, అరకు ట్రిప్ వేయాలంటే ముందే ప్లాన్ చేసుకోండి. బిఫోర్ 1 మంత్ టికెట్స్ చేసుకోండి. లేదు ఇప్పటికిప్పుడు చేసుకున్నా సరే సడన్గా వెళ్ళాలన్నా మీరు ముందు రోజే వైజాగ్ రైల్వే స్టేషన్లో స్టే చేసే విధంగా చూసుకోండి. ఎందుకంటే మనకి వైజాగ్ టు అరకు ఓన్లీ ఒక ట్రైన్ మాత్రమే ఉంది, అది 6:30కి ఎలా అయినా కదిలిపోతుంది. సో తర్వాత మీరు ఏ చేయాలన్నా అంతా రిస్క్ అయిపోతుంది. కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకొని ఒక డే ముందు ఉండేలాగే చూసుకోండి, అప్పుడు మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. నేను చేసిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు అస్సలు చేయొద్దు, నేను అసలు ప్రిఫర్ చేయను మీకు. అండ్ నెక్స్ట్ మీకు బడ్జెట్లో చెప్పాను కదా, ఈ కిరండల్ ప్యాసింజర్లో నార్మల్ ప్యాసింజర్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అండి. మీరు వైజాగ్ మీ టికెట్స్ ఏ ప్లేసెస్ ఎక్కడి నుంచో వస్తుంటారు కాబట్టి డిఫరెంట్ ఏరియాస్ సమెరా వస్తారు కాబట్టి అది నేను చెప్పలేను. వైజాగ్ టు అరకు జస్ట్ 20 రూపీస్. అక్కడి నుంచి మీరు వైజాగ్ వచ్చిన తర్వాత స్టే చేయడానికి చాలా క్యాంప్స్ ఉంటాయండి. ఫైర్ క్యాంప్స్ అని, టెంట్స్ అని, ఇలా చాలా టెంట్ క్యాంప్స్, ఫైర్ క్యాంప్స్ ఏరియాస్ ఉంటాయి నార్మల్ ప్లేసెస్లో. అలాగే ఫారెస్ట్లో కొన్ని క్యాంప్స్ ఉంటాయి. మీరు బడ్జెట్ని బట్టి ఎక్కడ ఏంటి అని చూసుకోవాలి. ఫస్ట్ టైం వెళ్తాం కాబట్టి మనం కొత్తగా అనిపిస్తాం కాబట్టి వాళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ప్రైస్ చెప్తూ ఉంటారు. అలా కాకుండా మీరు చూసి బడ్జెట్లోనే మాట్లాడుకోండి ముందే. ఇక హరిత రిసార్ట్ అని మన ఏపీ గవర్నమెంటే ఉంటుందండి. మ్యాక్సిమం నేనైతే ఈ హరిత రిసార్ట్నే ప్రిఫర్ చేస్తాను. ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి మనకి. హోటల్ కూడా చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే హరిత రిసార్ట్లోనే స్టే చేశానండి, ఎందుకంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని. వీళ్ళు పర్ డే వచ్చేసి 1800 ఏసీకి ఛార్జ్ చేస్తారు, నాన్ ఏసీ అయితే 1600 అలా ఛార్జ్ చేస్తారు. బాగుంటుందండి. ఇక అరకు వ్యూ పాయింట్స్ అయితే ఈ కొండల్లో వెళ్తూ ఉంటే చాలా బాగుందండి. అవుట్ సైడ్ అయితే ఇంకా ఆ కొండల మీద కొంచెం చిన్న విలేజెస్ ఉన్నాయి, అవి చూడటానికి చాలా బాగున్నాయి. అసలు నేనైతే ఇలాంటి ఫస్ట్ టైం చూడడం చాలా హ్యాపీగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. మ్యాక్సిమం నేనేం చెప్తానంటే మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఫ్రెండ్స్తోనే వెళ్ళండి అని నేనైతే చెప్తాను. ఇది చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. వ్యూ పాయింట్స్ కానీ, అక్కడ ఉండే ప్లేసెస్ కానీ, అరకులో ఏమేమి విజిట్ చేయాలి, అక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అలాగే స్టేయింగ్కి ఎక్కడ ఏం బాగుంటుంది ఫుల్గా అన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కొంచెం నేను అన్నీ ప్లేసెస్ కవర్ చేయలేకపోయాను ఈ ట్రైన్ జర్నీ ఎఫెక్ట్ వల్ల. మనం ఓవరాల్గా చూసుకుంటే బొటానికల్ గార్డెను, చాక్లెట్ ఫ్యాక్టరీ, కాఫీ ప్లాంటేషను, వుడ్ ప్లాంట్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా కేవ్స్